తిరుపతిలో కమల వికాసం సమావేశం జరిగింది. సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. పార్టీ నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర పార్టీల మాదిరిగా కాకుండా తమ పార్టీకి ప్రత్యేక విధి విధానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సేవలను గుర్తు చేశారు. నగరంలో 1/2 కిలోమీటరు పొడవైన జాతీయ జెండాను ఎగరవేసిన విషయాన్ని ప్రస్తావించారు. నాతోటి కార్యకర్తలందరికీ సవినయంగా పూర్వ చేసినటువంటి మనము ఎన్ని కార్యక్రమాలు ఈ జిల్లా విషయాన్ని మరిచిపోయేటువంటి క్రమంలో మీ అందరి యొక్క సహకారంతో మనం కలియుగం ఏదైతే ప్రస్తుత యుగం ఉందో ఈ యొక్క యుగంలో అందరు కూడా నిద్రపోవాలనిపిస్తుంది, ఏ పని చేయాలనిపించదు, ఎప్పుడు కూడా పడుకోవాలనిపిస్తుంది సమయం దొరికితే. చాలా కష్టం ఈ యొక్క కాలంలో పని చేయించడం. ఆ విధంగా ఈ యొక్క కలి యొక్క ప్రభావం అది. ఆ విధంగా మన్ని ఒక అడుగు వేస్తే 3 అడుగులు వెనక్కి లాగే విధంగా కలి యొక్క ప్రభావం ఉంటుంది. మరి తప్పనిసరిగా అనేక విషయాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ విషయాలన్నిటి పట్ల కూడా మనం స్పందించి ముందుకెళ్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాదు, ఆ రోజు తిరుమల కొండలపైన ఒక ప్రయత్నం చేసింది, ఒక దుష్ట దుర్మార్గ ప్రభుత్వం ఒక జీవోనిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం కథని తొక్కాం, కమల దళం అడుగులు వేసింది. ఆ యొక్క జీవో వెనక్కి తీసుకోవడం జరిగింది. కేవలం ఆ జీవోనే కాదు, అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. మనందరికీ తెలియకుండా ఒక ప్రయత్నం చేస్తున్న స్వామివారి యొక్క వైభవం ఏంటంటే, ఆయన యొక్క శక్తి ఏంటంటే వీటన్నిటిని నివారించాడు. ఎవరెవరైతే ఈ ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాడు, రాబో కాలంలో శిక్షిస్తాడు. ఆ విధంగా అనేక ఉదాహరణలున్నాయి. ఇప్పుడు జరుగుతున్న అపచారం ఏదైతుందో దీన్ని కూడా మనం ఉపేక్షించడానికి లేదు. దీంట్లో చేసిన మహా అపరాధం, మహాపాపం, దాంట్లో ఎవరెవరైతే బాధ్యులున్నో అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడుతుంది. రాబో కాలంలో ఇటువంటివి జరగకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ విధమైన ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. ఎప్పటికైనా ఉత్సాహం, అది పాట పాడినప్పుడు కానీ కొన్ని మాటలు చెప్పినప్పుడు కానీ ఉత్సాహంగా గట్టిగా ఈలలు కానీ కేకలు కానీ చప్పట్లు కానీ చేయతడం కానీ చేస్తే 4 మాటలు చెప్తే విన్నారని నేను ఇప్పుడే అడిగిన, ఈ డబ్బా మాకైనా అందరికి ఇచ్చినావా అని. లేదన్నాడు. ఏమంటే ఆకలి, ఇది తింటే నిద్రపోతారు అంటున్నాడు సామంచి శ్రీనివాస్. అంటే పూర్తిగా ఎప్పుడైతే మన ఈ తిరుపతిలో మన పరపతి పెరగాలంటే, మన మాధవ్ గారి పరపతి పెరగాలంటే తిరుపతి చాలా వైజాగ్ విజయవాడ తర్వాత చక్కటి కేంద్రం తిరుపతి. ఇప్పుడు ఆయన చదివినాడు అన్ని కార్యక్రమాలు ఎన్ని చేసినాం ఏం కథ అని. నేను మామూలుగా లెక్చర్గా పనిచేయడం వల్ల రాసుకుంటాట, చెప్పిన ప్రతి ఒక్కటి ఏం రాసినారు, ఇక కరపత్రంలో ఇచ్చినట్టు ఎవరెవరు ఎప్పుడు వచ్చినారు ఏం చేసినారని. ఇక్కడ నాకు ఆ రోజు ఎలక్షన్లప్పుడు నేను ఒక 5 ఏళ్ల కిందట ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు పెద్ద శాంతమ్మ గారు గట్టిగా కొట్లాడినట్టు చేసినారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, కార్యకర్తలు గట్టిగా ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మాధవ్ గారికి చెప్తున్నా, ఖచ్చితంగా కొట్లాడి మనకు అధిక కోటా ఇప్పించడానికి వీళ్ళను కార్యకర్తలను ప్రోత్సహించాలి.